అన్నిటికీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పెట్టాం కదండి. ఇప్పటి వరకు అవన్నీ రిక్రూట్మెంట్ అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది. గౌరవ నారా లోకేష్ గారు ఆ రోజు ఆదేశాలు ఇచ్చారు. మనం అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ జాబ్ క్యాలెండర్లో భాగంగానే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా జైల్ శాఖని, ఫైర్ డిపార్ట్మెంట్, ఈ మూడిట్లో కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ప్రధానంగా ఒక సమస్య సుదూర ప్రాంతాల నుంచి హైవేలు మేడం, తిరుపతి కావచ్చు, చెన్నై కావచ్చు, అంటే ఇక్కడ ఎక్కడ కూడా 5 స్టేషన్స్ అనేది లేవు మేడం. అక్కడ ఏదైనా ఒక ప్రమాదం జరిగితే తిరుపతి నుంచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది మేడం. లేదు, దానికి సంబంధించి మొన్ననే రీసెంట్గా నేను ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. ప్రెజెన్స్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ రెండింటితో కూడా. అందులో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఒక అవుట్ పోస్ట్ పెట్టి అక్కడ ఫైర్ ఇంజన్స్ పెడుతున్నాం. ఏమంటే మీరు నమ్ముతారా, లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్క ఫైర్ ఇంజన్ కూడా కొన్న పాపాన పోలే. కానీ మేము వచ్చిన తర్వాత 270 కోట్ల రూపాయలు పెట్టి ఒక్క ఫైర్ డిపార్ట్మెంట్లోనే ఈ ఫైర్ టెండర్స్ కానీ, ఆ ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా మేము పర్చేస్ చేసుకుంటున్నాం. మొన్న మొదటి విడతలో భాగంగా వచ్చిన ఫైర్ ఇంజన్స్ అని గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రారంభం చేశారు. కాబట్టి ఎక్కడా కూడా ఫైర్ ఇంజన్స్ కానీ, ఫైర్ టెండర్ వెహికల్స్ కానీ లేవు అనడానికి లేదు. అవుట్ పోస్టులు పెట్టైనా జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అయితే తీసుకున్నాం.